హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మార్నింగ్ లేవగానే మా వాళ్ళ కోసం టిఫిన్‌లోకైతే పెరుగన్నం చేసి, ఇంకా పక్కన పెట్టి, నా పనులైతే నేను చేసుకుంటున్నాను. అందరూ అయితే నిద్రపోతున్నారు. ఇక మా వాళ్ళు చిన్నగా 5:30కి అట్లా లేస్తారనమాట. టైం వచ్చేసేమో 4:30 అవుతుంది. మీ అందరికీ తెలుసు కదా! కొంచెం నేను బయట ముగ్గేసే టైంలో కొంచెం ముందుగా అయితే లేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఆ రోజు నేను ముగ్గేయాలి. మళ్ళీ పిల్లలకి టిఫిన్ చేయాలి కాబట్టి సింపుల్ టిఫిన్ చేసి బయట అయితే ముగ్గేసుకున్నామనుకో, వాళ్ళు రెడీ చేసిన తర్వాత ఫాస్ట్‌గా బాక్స్‌లో పెట్టి పంపియొచ్చు అని చెప్పేసి ఇంకా టిఫిన్ చేసి అక్కడ పెట్టొచ్చిన. ఇక బయటయితే ఊడ్చేసిన. ఊడ్చిన తర్వాత నేను బకెట్‌లో అయితే మన పేడ కలర్ ఉంటది గదా! ఆ కలర్ అయితే కలుపుతున్నాను. బకెట్‌లో సగం వరకు నీళ్లు తీసుకొని నేను ఒక ప్యాకెట్ ఏసిన. మొన్న గూడా ఒక ప్యాకెట్ అనేది హాఫ్ కట్ చేసి అది యూజ్ చేశాననమాట. 2 ఇంకా ఈ బకెట్‌లో కలిపి నీళ్ళైతే చల్లేస్తున్నాను. నాకు మొన్నటి దాకా తెలీదు. ఈ పౌడరు వాడొద్దని చెప్పేసి. కానీ మా ఇంటి దగ్గర అన్నీ సీసీ రోడ్లే గదా! 24 గంటలు అందరూ ఈ పౌడరే వాడతారనమాట. మస్త్ అంటే మస్తు పౌడర్ వాడతారు. ఇక అప్పుడప్పుడు ఊర్లోకి ఇలా ఆటోలో గూడా ఈ కలర్సు, తర్వాత ముగ్గు ఉంటది గదా! తెల్ల ముగ్గు అవి తీసుకొచ్చి అమ్ముతారనమాట. ఇగ నేను అక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళు ఇలా చల్లి అలికి ముగ్గేస్తే బావుందని జెప్పి, నేను కూడా వాళ్ళని చూసే నేను ఈ కలర్ అనేది బీహార్‌కి తీసుకొచ్చిన తర్వాత మొన్నైతే ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది. "అక్క ఈ కలర్స్ అయితే మంచివి కాదు. యూజ్ చేయొద్దు" అని జెప్పి. నేనేం చెప్పినా అంటే ఇంకా నా దగ్గర ఒక 10 ప్యాకెట్స్ ఏమో ఉన్నాయి. అవి యూజ్ చేసిన తర్వాత ఇంక నేనైతే మళ్ళీ తీసుకురాను అని నేనైతే చెప్పిన. కానీ అప్పటిదాకా తెలీదు ఈ కలర్స్‌ని బ్యాన్ చేశారని. కానీ మా ఊర్లో మాత్రం మస్తు అమ్ముతున్నారు తెలుసా! అందరూ వాడుతున్నారు ఈ పౌడరు. ఇదేమో కెమికలు యూజ్ చేయొద్దని జెప్పేసి న్యూస్‌లలో, యూట్యూబ్‌లో అక్కడక్కడ చూసాననమాట. ఒక సిస్టర్ చెప్పిన తర్వాతే. ఇక నాకనిపించింది గదా! ఇప్పుడు మనము ఎంత మంచిది కాదన్నా కూడా ఒక వస్తువుని మనం కొన్న తర్వాత దాన్ని వాడిన తర్వాతనే ఇంక మళ్ళీ తీసుకురాం కానీ ఉన్న వస్తువులనైతే పడేయం కదా! నా దగ్గర గూడా ఇప్పుడు ఒక 7, 8 ప్యాకెట్స్ ఉన్నట్టున్నాయి. అవి వాడాలని నేను అనుకుంటున్నాను. మళ్ళా ఇంటికి పోయినప్పుడు ఇంకా అక్క వాళ్ళతోని డిస్కస్ చేస్తే వాళ్ళేం చెప్పిర్రంటే అంటే మొన్న ఇంటికి పోయినప్పుడు తీసుకొద్దాం అనుకున్నా. అక్క వాళ్ళతో డిస్కస్ చేస్తే ఏమైతుంది చాలా మంది వాడుతుర్రు. ఇక్కడ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ప్యాకెట్స్ తీసుకోపో. ఇంటి ముంగడ అలికి ముగ్గేస్తున్నావు గదా! మంచిగా కలర్ అయితే ఉంటుంది. చూడడానికి గూడా ముద్దుగా అనిపిస్తుందని మా అక్కలు అంటుర్రు. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ పౌడరు వాడాలా? వాడొద్దా? అని కూడా. ఒకవేళ వాడొద్దు అని చెప్పి ఎక్కువ కామెంట్స్ వస్తే ఇంక నేనైతే వాడననమాట. "ఏం కాదక్క అందరూ యూజ్ చేస్తున్నారు. మీరు గూడా వాటరే గదా చల్లుతుంది. యూజ్ చేయండి అక్క" అంటే నేనైతే యూజ్ చేస్తాను. ఇక బయటొచ్చేసి ఊకిన తర్వాత నీళ్ళన్నీ చల్లేసిన తర్వాత అలికి ముగ్గయితే పెడుతున్నా. ఈరోజు నేనేసిన ముగ్గొచ్చేసి 11 చుక్కలు, ఒకటొచ్చే వరకనమాట. నేనెప్పుడైనా సరే చుక్కలనేవి స్లోగా పెట్టననమాట. హడావిడిగా పెట్టేస్తూ ఉంటాను. అందుకే చుక్కలనేవి స్ట్రెయిట్‌గా ఒకే లైన్‌లో రావనమాట. ఈరోజు ఏం చేసినా అంటే ఎట్లా అంటే రోజు కొంచెం ఫాస్ట్‌గా పెడతాను గదా! చుక్కలనేవి ఒకటి ఇప్పుడు మనం ఒకటి కింద ఒక చుక్క పెట్టాలి గదా! అటు ఇటు పెట్టను కొంచెం సైడ్‌కొచ్చినట్టుగా ముగ్గు గూడా కొంచెం షేప్ ఔట్ అవుతూ ఉంటదనమాట. అందుకే నేనైతే ఈరోజు ఎక్కువ టైం తీసుకొని చుక్కలన్నీ నీట్‌గా అయితే పెట్టినా. ఒకదాని కింద ఒకటైతే చక్కగా పెట్టినా. మీకు చూస్తే అర్థం కావచ్చు. ఇక నేనేసే తిప్పుడు ముగ్గులుంటాయా, చాలా అంటే చాలా సింపుల్‌గానే ఉంటాయి. ఒక్కసారి చూస్తే అర్థమవుతది. మరీ నేను వేసే ముగ్గులు చూసి కష్టపడి నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఊరికే ఒక్కసారి పెట్టేస్తే చాలా సింపుల్‌గా అయిపోతాయనమాట. ఈరోజు వేసిన 11 చుక్కల ముగ్గు, తర్వాతొచ్చేసి ఇక్కడ సైడ్ బార్డర్‌లు కూడా ఆ ముగ్గులో కలిసేటట్టుగానే వేశాను కదా! ఇవేంటి అంటే మనకు నచ్చినట్టు చుక్కలైతే పెట్టుకోవచ్చు. ఎన్ని చుక్కలైనా పెట్టుకోవచ్చు. ఒక 5 చుక్కల నుంచి స్టార్ట్ అవుతాయనమాట. 5 చుక్కలు పెట్టుకోవాలి. తర్వాత అటోటి ఇటో చుక్క వదిలేయాలి. తర్వాత 3 చుక్కలు, ఒక చుక్క పెట్టుకొని ఇలా అయితే అన్నీ కలిపేసుకోవాలి. ఇక పెద్ద పెద్ద బార్డర్‌లాగా మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. ఇక చూస్తుర్రు కదా! ఈడ గూడా నేను ముగ్గేసిన తర్వాత ఇక యెల్లో కలర్ అయితే పెడుతున్నా. ఈ కలర్ అనేది కొంచెం తడిగా ఉంటే మొన్న ఎండకు పెట్టినప్పటి నుంచి మళ్ళీ ఆ డబ్బాలో వేసి సర్కిల్‌లాగా గీస్తే వస్తుందనమాట. ఇక రోజు రెడ్ కలరు నేను చేయితోనే ఫిల్ చేస్తాను గదా! ఒక చిన్న డబ్బా అయితే మెడిసిన్ డబ్బా ఖాళీ అయిందనమాట. దాంట్లో నేను రెడ్ కలర్ పెట్టిన. ఆ రెడ్ కలర్ పెట్టి ఇంకా ఫిల్ చేసేసిన. ఆడైతే ముగ్గు అట్లేసినాననమాట. నేను గేట్ కాడ ఏసిన ముగ్గు బావుందా? తులసి కోట కాడ వేసిన ముగ్గు బావుందా? ఇక్కడ ఇంటి ముంగడ వేసిన ముగ్గు బావుందా గూడా కామెంట్ చేసి మీరైతే ఖచ్చితంగా చెప్పాలి. ఇక ఈ ముగ్గొచ్చేసేమో 6 చుక్కలు, రెండొడుసలు, రెండొచ్చే వరకనమాట.
ఇక్కడేంటి అంటే నేను తులసి కోట దగ్గర కొంచెం ముగ్గులైతే చిన్నగానే వేస్తాను. ఎందుకంటే ఇప్పుడు 3 ఇట్ల దగ్గర పెద్ద పెద్ద ముగ్గులేసిననుకో ఇగ నా టైం మొత్తం దీనికే పోతదనమాట. ఇగ అటు ఇటు లేట్ అవుతది. మీ అందరికీ తెలుసు కదా! మనది ఒక ముగ్గుల ఛానలే స్పెషల్ అయితే మనం ఎంత టైం తీసుకొనైనా మంచిగా వేసుకోవచ్చు. కాకపోతే నేను నా వ్లాగ్ మొత్తం రికార్డ్ చేస్తాను కాబట్టి నేను ముగ్గులనేవి ఫాస్ట్‌గా అయితే నేను చూపిస్తాను. ఇగో చూసిండ్రు గదా! తులసి కోట కాడ సైడ్‌కి అలా ముగ్గులు వేసినప్పుడు ఆ ముగ్గనేది నాకు నిండుగా అనిపిస్తుంది తెలుసా! ఆ బార్డరేస్తే అది నాకు చాలా అయితే చాలా నచ్చుతుంది. ఇగ ఆడ ముగ్గేసిన తర్వాత ఈడైతే వేస్తున్నాను. చూస్తున్నారు గదా! ఈ రెడ్ కలర్ అయితే అయిపోయిందనమాట. ఇంకా కొంచెం ఉంది. అమ్మకి చెప్పిన, అమ్మ రెడ్ కలర్ తీసుకోమని జెప్పేసి. మా ఇంటి దగ్గర ఒక తాత ఉంటారు గదా! వాళ్ళు ఇస్తారని చెప్పిన గదా! అయితే మొన్న నుంచి వాళ్ళంట కలర్స్ తేవట్లేదంట. అమ్మ ఏం చెప్పిందంటే, "నేనే జాజి కలిపి అలుకుతున్న బిడ్డ కలర్ ఇంకా రాట్లేదని జెప్పి తాత వాళ్ళు ఇస్తలేరు" అని జెప్పి మా అమ్మ అన్నది. వాళ్ళకు ఎక్కువ ఉంటేనే కొంచెం బోస్తారు. ఏంటంటే బట్టలకు కలర్స్ వేస్తారు కాబట్టి ఎక్కువ ఏమి ఇయ్యరు. ఇచ్చినప్పుడు ఇస్తారు. లేదు అంటే ఇంకా చాలా సార్లు వెయిట్ చేయాలన్నమాట. ఊర్లో అయితే ఎవ్వరికీ ఇయ్యరు. మాకొక్కరికే ఇస్తారు. మాకొక్కరికే ఎందుకిస్తారంటే, మేము మా పొలం ఉంటది కదా! ఒకప్పుడు 4 ఎకరాల పొలం అమ్మినామని చెప్పి, ఆ తాత వాళ్ళకే అమ్మినాము. అమ్మిన తర్వాత మా నాన్న, పెద్దనాన్న ఇద్దరు కలిసి అదే భూమిని కౌలుకి తీసుకొని, మేమే పంట పండించి, వాళ్ళకు సంవత్సరానికి గిన్ని కింటాల బియ్యం అని చెప్పేసి మేమే ఏస్తాం కాబట్టి, ఇట్లా మాకైతే అమ్మ పోయినప్పుడు కలర్ ఇస్తారు. లేకపోతే ఇచ్చేవాళ్ళేం కాదు. ఎందుకంటే, ఇవి అందరూ బట్టలకి కలర్‌లద్దడానికి యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ శాతం అయితే ఎవ్వరూ ఇయ్యరనమాట. ఇగ నేను చెప్పిన, "అమ్మ నేను ఎట్లాగో మేలో వస్తా గదా! వచ్చేసరికి ఈ కలర్ తీసుకురా" అని చెప్పిన. ఇగ మరి అమ్మ ఏం తీసుకొస్తదో ఏమో తెలీదు. ఈసారి గూడా కొంచెం కలర్ దొరకాలని జెప్పేసి కోరుకుంటున్నా అనమాట. ఎందుకంటే మనకు ఒకటి అలవాటయినంక దాని నుంచి వెనక్కి రావాలంటే మనసొప్పదు. అది కూడా నా భయమనమాట. ఒకవేళ ఈ కలర్ అయిపోయిందనుకో నేను అలకకుండా ఉండలేనేమో అని నాకు ఇప్పటి నుంచే భయమైతుంది. ఇగ ఈడ గూడా మంచిగా అయితే ముగ్గేసిన. ఈ ముగ్గొచ్చేసేమో 7 చుక్కలు, ఒకటో చివరకైతే పెట్టిన. 7 చుక్కలు పెట్టి, 5 చుక్కలేమో 2 వరుసలు పెట్టి, ఒకటి పెట్టి ఇలా అయితే ముగ్గయితే వేసేసిన. మరి ఈ ముగ్గు కూడా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈరోజు ఒక్కరోజు లాస్ట్ అనమాట. ఎల్లుండి నేను ఇంటికి పోతున్నాను కాబట్టి, ఎల్లుండి గూడా ఇంకా ముగ్గేసేస్తాను. ఎందుకంటే మీకు తెలుసు కదా! మనం వచ్చేసరికి ఒకవేళ ముగ్గు ఉన్నా, లేకపోయినా గూడా కొంచెం పోయేటప్పుడు ఇల్లు నీట్‌గా చేసుకొని పోతే బావుంటదన్నట్టుగా నాకనిపిస్తుంది. ఇగ ఎట్లాగో 2 రోజులలో ఇంటికి పోతున్నాం గదా! అని ఇంట్లో సామాన్లు ఏవి కూడా సదరలేదు. అన్నీ ఎక్కడివి అక్కడే ఉండిపోయినాయి. ఇక అవన్నీ వచ్చిన తర్వాత నిదానంగా క్లీనింగ్ ప్రాసెస్ అనేది పెట్టుకోవాలి. ఇక నేనేం చేసినా అంటే ముగ్గేసిన తర్వాత మా పిల్లలిద్దరిని స్కూలుకి పంపించి ఫ్రెష్ అయిపోయిన తర్వాత నాకైతే హెల్త్ చాలా అప్‌సెట్ అయిపోయిందనమాట. ఈరోజు వ్లాగ్ రికార్డ్ చేయలేకపోయినా. అందుకే ముగ్గు వరకే వ్లాగ్ అయితే ఆడికే ఆపేసిన. ఇంకా కర్రీ గూడా ఎక్కువేమి వండలే అనమాట. ఏం కూర వండినా అంటే చారు జేసినా. చారు సింపుల్‌గా అయిపోతదని జెప్పేసి బెండకాయ చారు జేసిన. మళ్ళా నిన్న వండిన కర్రీస్ ఉండే అనమాట. అది ఇది అయితే ఒక పూట తినొచ్చు. నైట్ మళ్ళా వేరే కర్రీ వండొచ్చు. హెల్త్ బాలేనప్పుడు ఇంకా 3, 4 కర్రీస్ వండాలంటే మన వల్ల కాదుగా అని జెప్పి అంతే వంట జేసిన. ఇగ వంట చేసిన తర్వాత ఇగ మీకు తెలుసు గదా! రొటీన్ ఎట్లా గడుస్తదో అట్లా రొటీన్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ అయితే అందరం కలిసి వాకింగ్‌కొచ్చినాము. అత్తమ్మ, మావయ్య, పిల్లలు, మేము. మధ్యాహ్నం ఏంటంటే కరెంట్ పోయింది. కరెంట్ పోయిన తర్వాత ఇగ మాకైతే బాగా ఉబ్బరిస్తదనమాట. బోరొచ్చేసింది. ఇగ అందరం సరదాగా నడుస్తూ ఇక్కడి వరకొచ్చినాం. మా మామయ్య అయితే మధ్యలోనే వెళ్ళిపోయిండనమాట. ఇగ మేమేం చేసినామంటే మాకిక్కడ దగ్గరలో ఎన్‌టీపీసీ పవర్ ప్లాంట్ ఉంటదనమాట. చూడ్డానికైతే వెళ్ళాం. చూస్తున్నారు గదా! బీహార్ మేకలు ఎంత చిన్నగా ఉంటాయో. చూడ్డానికైతే చాలా చిన్నగా ఉంటాయి. చూస్తుర్రు గదా! అన్నీ చిన్న మేకలే. కానీ ఈ మేకలని చూసినప్పుడు ముద్దుగా అనిపిస్తది. అందుకే ఇంకా మా సారయితే ఇక్కడ మటన్ తినడు. ఈ మటన్‌ని చూస్తే తనకేదో గుర్తొస్తదంట. ఇగ నేను గూడా ఆ మేకలు తింటుంటే అక్కడే నిలబడి ఆ మేకలమ్మతో మాట్లాడుతుంటూ ఇగ ఈ మేకలనైతే చూసుకుంటూ ఇంకా టైమ్ పాస్ చేస్తున్నా. మా వాళ్ళేమో నన్నొదిలిపెట్టి ముందుకి వాకింగ్‌కయితే ఎళ్ళిపోయిండ్రు. ఇక ఆళ్ళెళ్ళిపోయినా నాకు భయం అని జెప్పేసి నేనైతే నిమ్మలంగా వస్తుంటే ఇగ జూడండి ఈడ చామగడ్డ చెట్లయితే పిచ్చి చామగడ్డ చెట్లున్నాయి. నాకేమనిపిస్తుందంటే అక్కడ అవన్నీ పీక్కొని ఉన్న చామగడ్డలన్నీ ఇంటికి తీసుకోవాలని అనిపిస్తుందనమాట. ఈడికి రాంగానే చిన్న కాలువ లెక్క అనిపించింది. ఆ నీళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నాయో తెలవదు గానీ ఫ్రెష్ వాటర్ అనమాట. చూడడానికైతే చాలా తేట నీళ్ళనమాట. కానీ ఇక్కడ ఎక్కడుందో గూడా దొరుకుతలేదు నాకు బోర్ ఎక్కడుందో. కానీ నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి. చూస్తుర్రు గదా! ఎన్‌టీపీసీ పవర్ ప్లాంట్‌కి పోయే రూటు ఎంత ప్రశాంతంగా ఉందో.
మీరందరూ అడుగుతారు గదా! మీరు ఎన్‌టీపీసీలో ఉంటున్నారు గదా! మీది గవర్నమెంటా జాబా అని జెప్పి. మా సార్‌దొచ్చేసి ప్రైవేట్ జాబే. కానీ మా సార్ చెప్తున్న స్కూలొచ్చేసి ఎన్‌టీపీసీ స్కూల్ అనమాట. ఎన్‌టీపీసీ అంటే ఈడ పవర్ ప్లాంట్ ఉంటది కాబట్టి, ఆ పవర్ ప్లాంట్‌లో పనిచేసే వాళ్ళు, సీఎస్ఎఫ్ వాళ్ళు, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఇంజినీర్స్ అందరూ ఈ క్వార్టర్స్‌లలో ఉంటారు కాబట్టి, వాళ్ళ కోసమే స్పెషల్‌గా ఎన్‌టీపీసీ వాళ్ళు ఏం చేశారంటే స్కూల్ అనేది కట్టిచ్చారనమాట. ఇంకా అందుకే ఎన్‌టీపీసీలో చేసే వాళ్ళకి క్వార్టర్స్ ఇస్తారు. ఎన్‌టీపీసీ స్కూల్‌లో చెప్పే వాళ్ళకి. తర్వాత పర్మనెంట్ జాబ్ అనమాట. మనకు చెప్పుకున్నన్ని రోజులు చెప్పుకోవచ్చు. ఒకవేళ మనకు ఇష్టం లేదు అనుకో, మనం రిజైన్ చేసినామనుకో ఒక 3 మంత్స్ ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇయ్యాలే. సడెన్‌గా రిజైన్ చేస్తే ఒక 3, 4 మంత్స్ సాలరీ అయితే అడ్వాన్స్‌గా పే చేయాలనమాట. ఇక్కడ సీఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు. ఇంజినీరింగ్స్ ఉంటారు. వాళ్ళకి గూడా క్వార్టర్స్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయనమాట. ఇప్పుడు వాచ్‌మెన్, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకొచ్చేసేమో టైప్ 1 బ్యాంక్‌లో పనిచేసే ఎంప్లాయీస్‌కి, సీఎస్ఎఫ్ వాళ్ళకి, తర్వాత వచ్చేసి మళ్ళా టీచర్స్‌కి వచ్చేసేమో టైప్ 2 అనమాట. తర్వాత టైప్ 3 వచ్చేసేమో కొంచెం గవర్నమెంట్ జాబ్‌లుండి మంచి ప్లేస్ ఉంటది చూడు వాళ్ళకి. తర్వాతొచ్చేసి లాయర్స్‌కి అట్లా. టైపు 4 ఉంటదనమాట. డి టైప్ అంటారు. అదేమో ఇంజినీర్‌లకి, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా! పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళకి, మేనేజర్‌లకి ఇస్తారనమాట. ఇలా అయితే క్వార్టర్స్ అనేవి. ఇంకా సి టైప్ గూడా ఉంటాయి. అవొచ్చేసేమో ఇంకా కొంచెం అంటే మరీ పెద్ద జాబ్ గాదు. మిడిల్ జాబ్ ఉంటది చూడు. అలాంటి వాళ్ళకైతే ఇక్కడ క్వార్టర్స్ అయితే ఇస్తారు. ఇగ అందరం కలిసైతే అక్కడ పవర్ ప్లాంట్ చూసి ఆ దగ్గర పోయి వీడియో తీస్తుంటే, ఇక్కడ వీడియో తీయొద్దు అని చెప్పి ఆ సెక్యూరిటీ వాళ్ళు చెప్పడంతో నేను జస్ట్ దూరం నుంచి చూయించి మళ్ళీ మేమందరం అయితే రిటర్న్ వచ్చినాము. ఇన్నేళ్లలో ఇక్కడ వరకు నేనెప్పుడు రాలేదనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటది. ఇక్కడ ఎవరు కనిపియరనమాట. అది క్వార్టర్స్‌కి దూరంగా ఈ ప్లాంట్ అనేది ఉంటది కాబట్టి నేనెప్పుడూ రాలేదు. ఎందుకంటే మీకు తెలుసు కదా! మేముండేదే బీహార్. బీహార్ అంటేనే భయం కాబట్టి. ఇగ అందరమైతే ఇగ రిటర్న్ పోతున్నాం మంచిగా. ఇగ మా పిల్లలు ఏం చేస్తుర్రంటే ఇగ సగం దూరం నడిచిండ్రు గదా! "పప్పా నువ్వు చాలా దూరం మమ్మల్ని తీసుకొచ్చినావు" అని జెప్పేసి కన్నయ్యని ఎత్తుకోమంటే, ఇగ మా సారయితే కన్నయ్యనయితే ఎత్తుకుండు. चलो आओ हलाई जाए गर्मी अब जाए ట్వింకిల్ ట్వింకిల్ Twinkle twinkle little star how I wonder what you are up over the world so high like a diamond in the sky ఇగ మా సార్ ఎత్తుకుంటే మా కన్నయ్య మంచిగా రైమ్స్ అయితే చదివిండు గదా! ఆయన కిందకి దించిండు. ఇగ దించిన తర్వాత మనోడి యాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇగో వద్దంటే ఇంత దూరం తీసుకొచ్చిండ్రు. నాకు మస్తు కాళ్ళు గుంజుతున్నాయి. నన్ను ఎవరో ఒకరు ఎత్తుకోవాలని చెప్పేసి. అంటే ఇగ మా సారేమో కొంచెం దూరం వరకే ఎత్తుకుండనమాట. ఎంతైనా సరే మనము పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకొనైనా నడుస్తాం గానీ, పిల్లల్ని ఎత్తుకొని నడిస్తే బరువుగా అనిపిస్తారు గదా! ఇగ అందుకే మా సారైతే దించేసిండు. చాలా దూరం ఉందని జెప్పి. ఇగ నేనైతే ఎత్తుకున్నాను. నేను ఎత్తుకుంటే ఇగో గిట్లయితే సంకలో ఎత్తుకోలేనని చెప్పి, ఇలా అయితే పైనయితే పెట్టుకున్నా. ఇంతకుముందుకైతే మన ఊర్లో తాత వాళ్ళుంటారు గదా! వాళ్ళ మనవడిని లేదా మనవరాలిని ఇగో గిట్లనే భుజాలపై కూసోబెట్టుకొని తీసుకుపోయేది కదా! ఇగ గట్లయితే ఇగ ఎన్‌టీపీసీ పవర్ బ్రాండ్ అయితే చూసి ఇంక వస్తున్నామంట. వచ్చేటప్పుడు చూడండి మన దగ్గరైతే ఇప్పుడు పెంకుటిల్లు అన్నీ పోయినాయి గదా! ఇక్కడ గూడా పెంకుటిల్లుంటాయి. కానీ ఏ ఇంటికి కూడా అంతగా కరెంట్ కనెక్షన్ ఉండదు. తర్వాతొచ్చేసి స్లాప్ ఇల్లులకైతే విండోస్ ఉండవు, కిటికీలుండవు. కరెంట్ గూడా ఎక్కువుండవనమాట. మనకు ఒక రోజులల్లో మనం కరెంట్ కోసం ఎట్లా ఇబ్బంది పడ్డామో, ఇంకా ఇక్కడ అట్లనే నడుస్తుంది. కాకపోతే ఎన్‌టీపీస్‌లో ఉన్న వాళ్ళకి ఫ్రీ కరెంట్ అనమాట. బయట ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బిల్లులు కట్టుకోవాలి గదా! ఇగో చూస్తుండ్రు గదా! ఇదంతా ఒక విలేజ్ అనమాట. అగో ఏ ఇంటికి గూడా ప్లాస్టరింగ్ అనేదే ఉండదు. ఇగ వాకింగ్ చేసిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఒక గంటన్నర సేపు మా పిల్లలిద్దరిని చదివిచ్చిన తర్వాత, ఇగ నా వంటయితే స్టార్ట్ చేసుకున్నా. ఇగ నిజంగా చెప్తున్నా పొద్దున్నయితే హడావిడిగా మంచిగా అన్నం వండి, బెండకాయ చారయితే జేషినా గదా! ఇగ వాకింగ్ పోయొచ్చినాము. చాలా దూరం వాకింగ్ పోయొచ్చి అలసిపోయినా అని జెప్పేసి నేననుకుంటే, మా సార్ ఏం జేషిండంటే నేను పిల్లలిద్దరిని చదివించే లోపే చికెనయితే తీసుకొచ్చిండు. ఇగ తీసుకొచ్చినంక వండక తప్పుతుందా అన్నట్టుగా ఇగ ఒక
స్టవ్ మీద ఏమో అన్నం పెట్టిన. ఇంకొక దాని మీద వచ్చేసేమో చికెన్ కర్రీ కోసం గ్రేవీ రెడీ అయితుంది. ఇంకొక హీటర్ మీదనేమో పెంక పెట్టి చపాతీ చేస్తున్నా. ఇక్కడనేమో పొటాటో కర్రీ వండుతున్నా. మీ అందరికీ చెప్పినా గదా! నిన్న మా ఇంటి ముంగట అంకుల్ వచ్చిండని. తనైతే 3 డేస్ వరకు ఉంటాడు కాబట్టి, ఈరోజు కూడా అంటే మధ్యాహ్నం నిన్న చపాతీ చేసి, నైట్ కూడా చపాతీ చేసిన. తర్వాత ఈరోజు మధ్యాహ్నం అయితే బెండకాయ చారేసుకొని అన్నం తిన్నారు. ఇక నైట్ వచ్చేసి మళ్ళీ అదే పెడితే మంచిగుండదు. వాళ్ళు తినరు అని చెప్పేసి ఇగ అంకుల్ కోసం అయితే పొటాటో కర్రీ అయితే వండుతున్నా. ఒక పక్కనైతే అన్నం అయితుంది. ఇంకో పక్కన చికెన్ అయితే వండుతున్నాననమాట. మీ అందరికీ చెప్పినా గదా! నేను చికెన్ అయితే మంచిగా పర్ఫెక్ట్‌గా వండుతాననమాట. ఏ కూరలకైనా వంక పెట్టొచ్చేమో గానీ, నేను వండిన చికెన్ కర్రీకి, చికెన్ ఫ్రైకి వంక పెట్టేటట్టుగా ఉండదనమాట. అదేంటో తెలీదసలు. నాకే అనిపిస్తది నేనంత మంచిగా చికెన్ ఎట్లా వండుతా అని జెప్పి. ఇగ చికెనేసిన తర్వాత అంతా కలిపి పైనుంచయితే మూత పెట్టిన. ఈరోజైతే అన్నము ఒక 1 కప్పు పోసిన. పైనుంచి మిగిలిన అన్నం ఉంటది గదా! పైనుంచి పెట్టిన. ఇలా పైనుంచి పెట్టడం వల్ల ఏంటంటే, మనం వేడన్నం లాగానే పైనుంచి పెట్టిన అన్నం గూడా మంచిగా వేడవుతది. సల్లన్నం తింటున్నాం అన్నట్టుగా అనిపియదనమాట. ఇగ మూత పెట్టి కొద్దిసేపు అన్నాన్ని దమ్‌కి చేసిన తర్వాత ఆఫ్ చేస్తాను. ఇక్కడ చికెన్ గూడా కలిపేస్తున్నాననమాట. ఏంటి అంటే నేను ఇప్పుడు చికెన్ కర్రీలో ఏం వాటరేయను. కొంచెం ముక్కలు ఉడికిన తర్వాత వాటరేయాలి. ఈలోపు ఇక్కడైతే మంచిగా పొటాటోస్ అయితే ఉడికిపోయినాయి. చూస్తున్నారు కదా! నేను కొంచెం ఈ కడాయిని డైరెక్ట్‌గా పెట్టిన. అందుకే పొటాటోస్ అనేవి అంటుకుంటూ ఉన్నాయి. ఒకవైపు అన్నం, ఒకవైపు కూర, ఇంకోవైపు చపాతీ, పొటాటో కర్రీ. ఎట్లుంటదంటే ఇప్పుడు నేను వ్లాగ్ తీసిననుకో ఇదే ఒక డే వ్లాగ్ లెక్క మంచిగా కంటిన్యూ అయితది. కానీ నాకు అంత ఓపిక గూడా లేదు. అయినా కూడా బయట వాకింగ్ చేసొచ్చి నేను అలసిపోయినా అని జెప్పినా గదా! ఇగ ఫాస్ట్‌గా అయితే ఈ కర్రీ అయితే వండేస్తున్నాను. అయితే మా ఇంటి ముంగల అంకుల్ ఉన్నారు గదా! బీహార్ వాళ్ళేందంటే ఈ కూరలలో గ్రేవీస్ తినరనమాట. ఎప్పుడో ఒకసారి కానీ రోజు గ్రేవీ ఉండొద్దు. రోజు ఫ్రై కర్రీస్ ఉండాలే, పప్పు ఉండాలి గదా! ఇక నేనేం చేసినా అంటే కొంచెమన్నా మంచిగుండాలి. మరీ ఫ్రై ఉంటే డ్రై అయిపోతదని ఒక టమాటో వేసాను. టమాటో వేసిన తర్వాత పొటాటో ఇవన్నీ కలిపైతే కొంచెం ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ధనియాల పొడేసైతే ఫ్రై జేసి పక్కన పెడుతున్నా. ఈ వైపయితే చపాతీ అయితే కాలుస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే బీహార్ స్టైల్‌లోనే చపాతీలయితే జేస్తాను. ఇట్లా నాకు చేయడం అయితే మా ఇంటి ముంగట ఆంటీ నేర్పించింది. చూసిండ్రు గదా! పైన చపాతీ ఎంత మాడిపోయిందో అంటే కొంచెం బ్లాక్‌గా అయింది. ఒకవైపు అటు ఇటు తిరుగుతున్నాను కాబట్టే కొంచెం ఎక్కువ కాలుతున్నాయి చపాతీలు. అంతే చూస్తుర్రు గదా! ఈ చపాతీ ఎంత మంచిగా పొంగిపోయిందో. అలా అయితే నేనైతే చపాతీలు మంచిగా జేస్తా. ఇగ మీకు తెలుసు కదా! నాకు చికెన్ కర్రీ గూడా అయిపోయింది. నేను కొత్తిమీర డ్రై చేశాను కాబట్టి ఆ కొత్తిమీరని పైనుంచి వేసి కొంచెం కసూరి మేతి వేశాననమాట. ఆ కొత్తిమీర డ్రై చేసినప్పటి నుంచి నాకైతే మంచిగా చికెన్ కర్రీలోకి, మటన్‌లోకైతే యూజ్ అయితుంది. ఇంకెప్పుడైనా సరే కొత్తిమీర ఇలా తక్కువ రేట్‌లో దొరికినప్పుడైతే ఇంకెక్కువ ఎండబెట్టుకొని మంచిగా దొరికినప్పుడైతే వాడుకుంటాను. ఇగ చికెన్ గ్రేవీ కర్రీ గూడా మంచిగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు గదా! ఎంత మంచిగుందంటే మేము తిన్నాక గదా! నేను వాయిస్ చెప్తుంది. ఎక్సలెంట్‌గా కుదిరిందనమాట కూర. ఇగ చూస్తుర్రు గదా! గ్రేవీ గూడా చిక్కగా వచ్చింది. ఇంక నేనైతే కూరని బంద్ జేసి పైనుంచి మూత పెట్టి ఒక 2 నిమిషాలయితే రెస్ట్ ఇచ్చిన. ఇగ వంట అయితే అయిపోయింది. ఇగ ఆలుగడ్డ, టమాటో ఫ్రై అనమాట. ఈ కూర పేరు వచ్చేసి ఫ్రై అయితే చేసేసిన మా ఇంటి ముంగల అంకుల్ కోసం. ఇక చికెన్ వండిన గదా! ఇప్పుడు మా పిల్లలు ఏం చేస్తారంటే ఫస్ట్ పొటాటోనే తింటారు. చికెన్ తక్కువ తింటారు. ఎందుకంటే నేను చికెన్ వండినప్పుడు ఇంకా వేరే వెజిటబుల్స్ కూరలైతే వండను. ఒకవేళ వండిననుకో విషుకని అదే తింటారు. ఇగ చపాతీస్ చేసిన అందరి కోసం. అంటే అంకుల్ వచ్చేసి 4 చపాతీలు తింటారు. విషుకి 2 కావాలి. ఇక మిగతాది ఎవరైనా తినొచ్చు అన్నట్టుగా చేసినా అనమాట. మేమేంటి అంటే ఇప్పుడు చికెన్ చేసినామనుకో మా ఇంట్లో ఖచ్చితంగా మా సార్‌కైతే అన్నమే కావాలి. ఇగ నేను ఈరోజు మా సార్‌కైతే అన్నం వండిన. పొద్దున చేసిన బెండకాయ చారనమాట. ఈ చారు గూడా నేను ఊడ్చేసిన ఒక గిన్నెలో. చూస్తుండగా ఎంత మంచిగుందో. ఇగో గిట్ల నాకు చారు పైన పోపు గింజలు కనిపిస్తే మస్తు అనిపిస్తదనమాట. ఒక ఆనందం ఉంటది. అది ఎక్స్‌ప్లెయిన్ చేసినా తెలీదు. అట్లా ఇగ తర్వాతొచ్చేసి లాస్ట్‌లో చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. నా హ్యాండ్ పైన కొన్ని పెన్ను గీతలున్నాయి కదా! ఇప్పటిదాకా విష్‌ని కన్నుని చదివిచ్చిన కదా! అయితే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఇట్లా పులి స్టాప్ అని చెప్పి ఇదొక పర్సన్, ఈడొక పర్సన్ అని చెప్పేసి ఇట్లా చెప్తుంటే నా చేతి పైన రాసుకోవాల్సొచ్చింది అంతే. ఇంగ చికెన్ గ్రేవీ కర్రీ గూడా రెడీ అయిపోయింది. మా డిన్నర్ అయితే ఇదనమాట నైటు. ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి. గుడ్ నైట్.